హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి. ఇప్పుడు రీసెంట్గా మేము అదేంటి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చామన్నమాట, వీసా ఇంటర్వ్యూకి. అక్కడ ఎలా జరిగింది ఏంటనేది నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఫస్ట్ అయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు చేసుకోవట్లేదు. ఇంకా మిమ్మల్ని ఎక్కువ టెన్షన్ పెట్టను, నేను పాయింట్లోకి వచ్చేస్తాను. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యామండి. స్లాట్స్ అయితే చాలా కష్టంగానే ఉన్నాయి దొరకటం అయితే. మాకైతే బయోమెట్రిక్కి అండ్ ఇంటర్వ్యూ డేట్కి మధ్యలో 15 days టైం పట్టింది. అంత లాంగ్ పెట్టుకున్నా మాకు కొంచెం అర్జెన్సీ ఉంది కాబట్టి ఇంక మేము వచ్చేసాము. ఫస్ట్ వెళ్ళి ఇక్కడ దిగిన వెంటనే బయోమెట్రిక్కి ఇంకా వెళ్ళిపోయి అక్కడ బయోమెట్రిక్ చేసుకొని తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా 15 days మా పనులు ఏమైనా ఉన్నాయి అవి చూసుకొని తర్వాత 15 days తర్వాత మా ఇంటర్వ్యూ డేట్కి అయితే మేము వెళ్ళామండి. ఇంటర్వ్యూస్ అయితే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ చాలా మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలి. ఇది అవసరం లేదులే, పర్వాలేదులే అనుకోవటానికి ఏం లేదండి. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మీరు మీ దగ్గర ఉండాలి, మీ దగ్గర ఉంచుకోవటం చాలా బెటర్ అనమాట. ఇంకా స్టూడెంట్స్కి అయితే మాత్రం చాలా స్టూడెంట్స్ అండ్ H4 H1 అలాగేం లేవండి. ఇంటర్వ్యూస్ అయితే ఇంకా డాక్యుమెంట్స్ మెయిన్ అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. అండ్ నేను చాలా వరకు చూశాను ఏంటంటే H4 ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, అంటే డిపెండెంట్స్. H1 వాళ్ళు అక్కడ ఉండి, హస్బెండ్స్ అక్కడ ఉండి వైఫ్స్ వెళ్తూ ఉంటారు. నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ఈ విషయం. ఈ ఇయర్లో కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్స్ కొట్టుకోకూడదు, బ్యాంగిల్స్ వేసుకోకూడదు, ట్రెడిషన్ ఫాలో అవ్వకూడదు, అండ్ ఫోర్ హెడ్ మీద కుంకుమ పెట్టుకోకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారండి. అలాంటివి అయితే ఏమీ లేవండి. హెవీ జ్యువెలరీ అయితే మీరు ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే మనం మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఒకలాంటి జ్యువెలరీ వేసుకుంటాము. మామూలుగా జస్ట్ బర్త్డే పార్టీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం సింపుల్గా ఎలా వేసుకుంటామో మనం ఇంటర్వ్యూ పర్పస్ వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ పర్పస్గానే రెడీ అయ్యి వెళ్ళటం బెటరు. అలా అని చెప్పి మీరు కంపల్సరీ జీన్స్ వేసుకోవాలి, చుడీస్ వేసుకోవాలని ఏం లేదండి. మీకు ఏ కంఫర్టబుల్గా ఏది డ్రెస్ ఫీల్ అవుతారో ఆ డ్రెస్ మీరు వేసుకుని వెళ్ళొచ్చు. అండ్ పర్ఫ్యూమ్స్ విషయంలో ఎందుకంటే హార్డ్గా ఉన్న స్మెల్స్ కొట్టుకోకండి. ఎందుకంటే హార్డ్గా ఉన్న వాళ్ళంటే అవతల వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా మనం చేయకూడదు కదా, అవతల వాళ్ళకి ఇబ్బంది పడే విధంగా మనం చేయకూడదు. ఆ పర్పస్లో ఒక్కటే మనం పర్ఫ్యూమ్స్ మాత్రం మనం జనరల్గా వాడుకోవచ్చు. మరీ హార్డ్గా ఉండేవి మాత్రం వాడుకోకుండా ఉండటం బెటరు. అంతే తప్ప మిగతా ఇంకేం లేవండి. అండ్ స్మార్ట్ వాచ్లు మాత్రం అస్సలు లోపలికి తీసుకువెళ్ళకూడదు. మోస్ట్లీ మీరు కనుక స్మార్ట్ వాచ్లు పెట్టుకునే పలమైతే మొబైల్స్ ఎలా అయితే బయట ఇచ్చేస్తారో అలాగే స్మార్ట్ వాచ్లు కూడా ఇచ్చేసి వెళ్ళండి. ఎందుకంటే మేము మొన్న వెళ్ళినప్పుడు ఒకటి చూసామన్నమాట. ఇది ఒక బాబు తెలియకుండా స్మార్ట్ వాచ్ని పెట్టేసుకొని వచ్చేసాడనమాట. ఆ తర్వాత చెకింగ్ లోపలికి కూడా వాళ్ళు రానివ్వలేదు. అట్లీస్ట్ పోనీ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని కానీ ఎవరినన్నా అడిగినా ఆ వాచ్ పట్టుకోండి మేము మళ్ళీ వచ్చి తీసుకుంటామని చెప్పినా కానీ వాళ్ళు ఎవ్వరు తీసుకోలేదండి. పాపం వాళ్ళ మోమ్ అనుకుంటా చాలా టెన్షన్ పడిపోయారు. అసలు ఆ వాచ్ మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళారు. అసలే ఆ టైంలో మనం చాలా టెన్షన్గా ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటి టెన్షన్ పడే విషయాలు అవాయిడ్ చేయడం బెటరు. సో స్మార్ట్ వాచ్లు ఏమైనా ఉంటే అవి ముందే బయట ఇచ్చేసి లోపలికి వెళ్తాం బెటరు. మెటాలిక్ వాచెస్ ఇలాంటివి అయితే మాత్రం పెట్టుకోవచ్చండి, బట్ వాళ్ళు అక్కడ తీసి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా క్వశ్చన్స్కి వాటికి వచ్చిన దానికైతే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. H4 వాళ్ళకి ఒకవేళ మాకు ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఉంది, ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళైతే అక్కడ ట్రాన్స్లేటర్స్ ఉంటారండి. మనం ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు, వాళ్ళని ప్రిఫర్ చేయటం బెటరు. అండ్ కంగారుగా ఉన్నప్పుడు ఆ ట్రాన్స్లేటర్స్ని వాడుకోవటం వల్ల చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇంకా H1 వాళ్ళకైతే మేమిద్దరం ఒకే స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళామండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ కాబట్టి మేమిద్దరం, నేను డిపెండెంట్ అండ్ మా హస్బెండ్ H1. సో మేమిద్దరం ఒకే స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాము. నాకైతే ఎక్కువ క్వశ్చన్స్ ఏం పడలేదండి. జస్ట్ అదేంటి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయ్యింది ఆ క్వశ్చన్ ఒకటే అడిగారు. ఇంకా మిగతాదైతే ఇంకా మా హస్బెండ్కి ఎక్కువ క్వశ్చన్స్ పడ్డాయండి. చెప్పాలంటే కొంచెం లాస్ట్ మేము ప్రీవియస్ వెళ్ళిన దానికంటే ఈసారి కొంచెం కాంప్లికేషన్స్ ఫేస్ చేసాము. అంటే మినిమం ఒక 2 hours దాకా అక్కడే ఉండి మేము స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఏ చిన్న డాక్యుమెంట్ లేకపోయినా అయితే
అదేంటి అది డాక్యుమెంట్ కావాలి అని చెప్తున్నారు. లేదు అంటారా, రిజెక్ట్ చేస్తున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా మీరు H1 వాళ్ళు అయితే, నాకు స్టూడెంట్ వీసా గురించి పెద్దగా తెలియదండి. సో అందుకే నాకు తెలియని టాపిక్లో నేనేమి ఏలు పెట్టట్లేదు. నాకు తెలిసిన వరకే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి. మోస్ట్లీ H1 ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ కన్సల్టెన్సీ త్రూ ఉన్నా కానీ, వేరే వాళ్ళ త్రూ ఉన్నా కానీ, వాళ్ళకి ఏ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీ పెట్టుకోండి. క్లయింట్ లెటర్ అండ్ వెండర్ లెటర్, ఎంప్లాయర్ లెటర్ ఇవి ఉంటాయి కదండి, అవి మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి. అండ్ శాలరీ స్లిప్స్ పెట్టుకోండి. అండ్ 2 months అయినా మోస్ట్లీ పెట్టుకోండి. అండ్ క్వశ్చన్స్ వారి వచ్చేసరికి మా హస్బెండ్ని అడిగిన క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. అదేంటి మీకు శాలరీ ఎంత అని అడిగారు. ఇయర్లీ ప్యాకేజ్ అనమాట. శాలరీ ఎంత అండ్ మీ శాలరీ, మీరు చెప్పిన శాలరీకి అండ్ అందులో ఉన్న మీ పే స్లిప్స్లోనే వాళ్ళు కంపేర్ చేస్తారండి. అందులో కంపేర్ చేస్తారు. అందులో కరెక్ట్గా లేకపోతే మళ్ళీ అది కూడా ప్రాబ్లం అవుతుంది. అది ఒకసారి చూసుకోండి. అండ్ మీకు బోనస్ పడితే అది బోనస్ పడుతుంది అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు చెప్పాలన్నమాట. లేదు అని అంటే మీరు ఏమైనా ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేశారా అని అడుగుతారు. మీరు చేస్తే చేశారని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. మా హస్బెండ్ అయితే ఏం చేయలేదు, సో అదే చెప్పారు. అండ్ ఇంకా ఏంటి ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీరు ఆ కంపెనీలో మీ రోల్ ఏంటనేది అడుగుతారు. అది మాత్రం మంచిగా చెప్పాలి. అండ్ ద సేమ్ టైం మళ్ళీ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అని అడుగుతారు. ఒకవేళ మీరు ఇదేంటి జాబ్ ఏమైనా మారాల్సి వస్తే ఎందుకు మారారు అని అడుగుతారు. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారని కూడా అడుగుతారు. ఎప్పుడు వెళ్ళారు అని అడుగుతారు. అండ్ అట్ ది సేమ్ టైం రోల్స్, రెగ్యులేషన్స్ అడుగుతారు. ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇస్తారు కదండి, ఎంప్లాయ్మెంట్ వెండర్ క్లయింట్ లెటర్ ఇస్తారు కదా, ఆ క్లయింట్ వాళ్ళు ఇప్పుడు మీకోసం మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేసి మీకోసం చెప్తారా అని కూడా అడుగుతారండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పాసిబుల్ అయితే, మీకు క్లయింట్ లెటర్ ఉండి మీరు వస్తున్నారనుకోండి, ఆ క్లయింట్కి ఒకసారి మీరు చెప్పుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ వర్స్ట్ కేసులో ఫోన్ చేస్తే మీరు ఆన్సర్ చేయండి, మా డేట్ ఇది సో అని చెప్పి మీరు చెప్పుకొని రండి. ఎందుకంటే వాళ్ళు చేస్తారా చేయలేరనేది తెలీదు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. మా హస్బెండ్ అయితే అడిగారు అనమాట, మీ క్లయింట్ లెటర్ ఓకే ఇది అయితే మీరు ఇప్పుడు మేము వాళ్ళకి కాల్ చేస్తే మీ గురించి వాళ్ళు చెప్తారా అంటే, మీ చేస్తున్నట్టు చెప్తారా, ఆన్సర్ చేస్తారా అని అడిగారు. చెయ్యొచ్చు అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేయలేదండి, బట్ మాకైతే ఇచ్చారు. కాకపోతే కొంచెం ఫస్ట్ వాళ్ళకి ఏమన్నా డౌట్ఫుల్గా కానీ, లేకపోతే ఏమన్నా డాక్యుమెంట్ నీడ్ ఉన్నా కానీ ఫస్ట్ వెళ్ళి ఒక 2 hours కూర్చోమంటున్నారు అండి. కూర్చోమన్న తర్వాత ఒక ఎల్లో స్లిప్ లాంటిది ఇస్తున్నారు, అది కూర్చోమంటున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళు మిగతా డాక్యుమెంట్స్ మన మొత్తం అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఇంకొకటి సెకండ్ రౌండ్లో ఇంటర్వ్యూ లాగా మొత్తం అన్నీ తీసుకొని వెళ్తున్నారనమాట. డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఫర్దర్గా క్వశ్చన్స్ అడిగి వెళ్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనం మనం ఫస్ట్ ఎవరైతే మనల్ని ఇంటర్వ్యూ చేశారో అమెరికన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగితే మళ్ళీ వాళ్ళు ఒకవేళ నీడ్ ఉంటే వాళ్ళు ఇంకేమన్నా కావాలంటే క్వశ్చన్స్ అడుగుతారు. మమ్మల్ని అయితే థర్డ్ టర్మ్లో ఏం అడగలేదు, ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్లోనే అడిగారు అనమాట. అడిగిన తర్వాత ఇంకా ఆవిడ పాస్పోర్ట్స్ తీసేసుకున్నారనమాట. ఫస్టే తీసుకున్నారండి, బట్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మా హస్బెండ్ ఫస్ట్ క్లయింట్ లెటర్ పెట్టలేదనమాట. మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తారు కదా పాస్పోర్ట్తో పాటు, అక్కడ మెన్షన్ చేస్తున్నారు మీకు ఒకవేళ DS 160 ఫామ్తో పాటు మీరు ఈ క్లయింట్ లెటర్ని కూడా అటాచ్ చేసి ఇవ్వండి. అంటే అంత సివియర్ కాంప్లికేషన్స్ అయితే ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని ఫస్టే వాళ్ళకి తెలిస్తే ఓకే క్లయింట్ లెటర్ ఉందని, అది ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి, ఒకవేళ మీ దగ్గర వెండర్ లెటర్ ఉన్నా, ఎంప్లాయర్ లెటర్, ఏ లెటర్ ఉన్నా ఆ లెటర్ దాంట్లో అటాచ్ చేసి పంపించేసేయండి. మా హస్బెండ్ ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళు అడగలేదు కదా అని చెప్పి క్లయింట్ లెటర్ బ్యాగ్లో పెట్టుకున్నారనమాట. తర్వాత ఆవిడ ఆ క్లయింట్ లెటరు, పే స్లిప్స్, ఇంకేమన్నా ఇవన్నీ తీసుకున్నారు. కొన్ని
సో అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా క్వశ్చన్స్ అయితే ఇంకా ఇవేనండి. అంటే లైక్ మీ ఎంప్లాయర్ ఎవరు, అది మీ క్లయింట్ ఎవరు, మీ క్లయింట్ లొకేషన్ ఏంటి, మీ ఎంప్లాయీ లొకేషన్ ఏంటి, మీరు మీ ఎంప్లాయర్తో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఒకవేళ మీరు ఏమైనా ఎంప్లాయర్ మారితే ఇది వేరే వాళ్ళని అడిగారంటండి, ఎందుకు మారారు, మీరు అక్కడ రోల్ ఏంటి ఇక్కడ రోల్ ఏంటి అని అడుగుతారు. అంటే కొన్నిసార్లు అయితే ఏంటంటే ఎంప్లాయర్ లొకేషను అండ్ ఏంటంటే క్లయింట్ లొకేషను ఒకటే అయితే దాని అడ్రస్లు కూడా అడుగుతారండి. అడిగిన తర్వాత మీ రోల్ ఏంటి, మీ ఆఫీస్లో మీ రోల్ ఏంటి అని అడుగుతారు. మీ ఇయర్లీ ప్యాకేజ్ ఎంత, మీకు ఒకవేళ ఇయర్లీ ప్యాకేజ్ మీరు చెప్పింది ఏదంటే మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు కూడా అడుగుతారండి. అదంటే ఎందుకు ఈ ఎక్స్ట్రా పే వస్తుందని చెప్పి, మీరు ఒకవేళ ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తున్నారని కూడా అడుగుతారు. అడిగితే మీరు చేశారని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. మీ ఒకవేళ ఉంటే మీ కరెక్ట్ లొకేషన్ అడగచ్చు, అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ లొకేషన్ అడగచ్చు. ఇంకా అంతేనండి. ఇవే మమ్మల్ని అయితే క్వశ్చన్స్ అడిగింది. బట్ వెళ్ళేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా పట్టుకొని వెళ్ళండి. వాళ్ళు ఏ డాక్యుమెంట్ అక్కడ అడుగుతారో తెలీదు. సో అన్నీ పెట్టుకొని వెళ్తే మంచిది. అండ్ ఇంకా H4 అయితే ట్రాన్స్లేటర్స్ని యూజ్ చేసుకోండి ఒకవేళ మీరు కంఫర్టబుల్గా కాకపోతే ఇంగ్లీష్లో. అంతేగాని ఇంకా నేనైతే హైదరాబాద్ కాదండి, చెన్నైకి మేము పెట్టుకున్నాము. చెన్నైలో అయితే ఇలాంటి వాటికి అంటే నేను చెప్పాను కదా ఇందాక బ్యాంగిల్స్కి, పర్ఫ్యూమ్స్ ఇట్లాంటి వాటికి అయితే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. నాకు తెలిసిన వరకు అయితే అందరూ బాగానే వేసుకొని వెళ్తున్నారు. అలా అని చెప్పి మీరు గోల్డ్ని పైనుంచి కింద దాకా వేసేసుకొని వెళ్ళకండి. ఎంత సింపుల్గా వెళ్తే అంత మంచిది. అలా అని చెప్పి మనం ఓన్ ట్రెడిషన్స్ ఏముంటాయో వాటిని పక్కన పెట్టి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మీ ట్రెడిషన్ ఏంటో ఆ ట్రెడిషన్ని ఫాలో అయ్యి వెళ్ళొచ్చు సింపుల్గా. ఆల్ ది బెస్ట్. ఈ దాంట్లో ఎవరైనా వెళ్తుంటే మాత్రం మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. క్వశ్చన్స్ కూడా మంచిగా విని వాళ్ళు ఏం అడుగుతున్నారో కరెక్ట్గా అది విని ఆన్సర్ చెప్పండి. మీరు కంగారు పడిపోయి అనవసరంగా వాళ్ళు అడగక ముందే ఆన్సర్స్ ఏం చెప్పేకండి. అండ్ మీరు ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారో అవి కూడా చూసుకొని ఇవ్వండి. ఇంకేమన్నా కావాలంటే ముందు ఫస్ట్ కంగారు పడకుండా వెళ్ళి వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి మంచిగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయ్యి చెప్పి మీకు డాక్యుమెంట్స్ అన్నీ మంచిగా ఉంటే మీకు ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళు చెక్ చేసుకొని మంచిగా వీసా ఇచ్చేస్తారు. ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే మీ ఎంప్లాయర్ని కానీ వీళ్ళని కానీ ఏ అయితే డాక్యుమెంట్ ఉంటుందో మిస్ అయిందని వాళ్ళు అనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ని వాళ్ళు అడుగుతారండి. ఆ డాక్యుమెంట్ ఇంకా తీసుకొని వెళ్ళి మనం ఇవ్వటమే, ఇంక చేసేదేం లేదు. రిజెక్షన్స్ అయితే ఇంకా మోస్ట్లీ బాగా వరస్ట్ కేసుల్లో మనకి ఏ డాక్యుమెంట్ లేదు, వాళ్ళకి ఏదో డౌట్లుగా ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే రిజెక్షన్స్ ఉంటాయండి. మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆయన మాత్రం మీ ఎంప్లాయర్ ఏం చేస్తారు అని చెప్పి అడిగినప్పుడు, మీ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినప్పుడు మీ ఎంప్లాయర్ ఏం చేస్తారు అని అంటే ఏదో చెప్పారంట. ఒకసారి మీ ఎంప్లాయర్ ఏం చేస్తారు, మీ కన్సల్టెన్సీ ఏ కన్సల్టెన్సీ అంటే మీ కన్సల్టెన్సీ త్రూ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకుని వెళ్ళటం మంచిది. అట్ ది సేమ్ టైం ఇంకొక పర్సన్ది త్రూ మాకు తెలిసిన విషయం ఏంటంటే మీ కన్సల్టెన్సీ ఉంటుంది కదండి, అది ప్రాపర్గా చెప్పాలన్నమాట. అంటే సంథింగ్ ఇప్పుడు ఏదో XYZ కన్సల్టెన్సీ అనుకోండి, XYZ అని చెప్పి దాని వెనకాల ఏముంది ముందు ఏముంది అనేది కరెక్ట్గా చెప్పాలి. ఒకవేళ ఇన్ కేస్ అది కనుక చెప్పకపోతే కనుక వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదని ఒక ఆయన్ని రిజెక్ట్ చేశారట. సో అది కూడా మీరు తిరిగి ఎటొచ్చినా మీ ఎంప్లాయరు మీరు ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్తున్నారో ఆ కన్సల్టెన్సీ అటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం ఐడియా ఉండాలి. అక్కడ వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు అడిగితే వాళ్ళకి చెప్పగలిగే విధంగా మీకు కొంచెం ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. మనం చేసే పని అంటే మనకు ఆల్రెడీ తెలుస్తుందండి. వేరే వాళ్ళ త్రూ మనం వేరే వాళ్ళు చేసే పని మనకు అంత తెలియదు కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక జనరల్ నాలెడ్జ్ అయితే ఉందనుకోండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇదనమాట ఈ వీడియో. చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానేమో అని అనుకుంటున్నాను. మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో నాకైతే తెలీదు. మేము ఫేస్ చేసింది మాత్రం నేను చెప్పాను. అండ్ స్టూడెంట్స్ది H1 H4 అనేది నాకు వాళ్ళకి ఏం నీడ్ ఉండదు కూడా నాకు అంతగా తెలియదండి. బేసిక్ అదేంటి నాలెడ్జ్తోనే నేను ఇది చెప్పాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక మీరు ఫాలో అవ్వండి, లేదు అనుకుంటే లేదు. బట్
అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మాత్రం చాలా నీడ్ ఉంటేనే బయలుదేరండి. ఒకవేళ ఇన్ కేస్ పర్వాలేదు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకుంటే ఓకే, మీరు ఇంచక్క రావచ్చు, అది కూడా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ డాక్యుమెంట్స్ ఏదో అటు ఇటుగా ఉన్నాయి అనుకుంటే చాలా అవసరం ఉంటే మాత్రమే రండి. ఇది మాత్రం నేను చెప్పాలనుకున్నాను. అంటే ఇంటర్వ్యూస్ కొంచెం టఫ్గా ఉన్నాయి కాబట్టి, బట్ మీ దగ్గర 100% మంచిగా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, మా ఎంప్లాయర్ అన్నీ ఇచ్చారు అనుకుంటే మాత్రం వెల్ అండ్ గుడ్, మీరు మంచిగా రావచ్చు, ఇంటర్వ్యూ ఫేస్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే అయిపోతుందండి. డాక్యుమెంట్స్ లేకపోతేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకా అంతే ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.